రీసెంట్గా లోక్సభ ఫలితాలు రావడం జరిగింది. అయితే మనం ఇక్కడ తమిళనాడు రాష్ట్రం గురించి మాట్లాడుకున్నట్టయితే విచిత్రమైన ఫలితాలు రావడం జరిగింది. అందులో డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇందులో కాంగ్రెస్ కూడా తమిళనాడు రాష్ట్రంలో 9 సీట్లు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, అన్నమలై అనే ఒక జెన్యూన్ అయిన పొలిటీషియన్, చాలా బెస్ట్ పొలిటీషియన్ అయినటువంటి అన్నమలై పార్టీ అన్నా డిఎంకే మాత్రం ఒక్క సీటు కూడా లోక్సభ స్థానాల్లో గెలవలేకపోయింది. కానీ ఓటు పర్సెంట్ మాత్రం 2019 నుండి 2024కి కంపేర్ చేస్తే తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ ఓటు షేరింగ్ మాత్రం పెరిగింది. అయితే ఈ తమిళనాడు రాష్ట్రంలో అన్నా డిఎంకే పార్టీ అయినటువంటి అధినేత అన్నమలై ఓటమిని మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.